నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. వరుసగా రెండోసారి 28 సీట్ల దగ్గర ఆగిపోయిన బీజేపీ కాంగ్రెస్ కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్ ఒకచోట విజయం సాధించింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ బీఆర్ఎస్లోని చేరినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎక్సాఫిషియో ఓట్లపై చర్చ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు క్యాంపు రాజకీయాన్ని తెరలేపారు. అభ్యర్థులు చేజారిపోకుండా శిబిరాలకు తరలించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, నల్లి నిజామాబాద్ ఓటర్లు మరోసారి విలక్షణమైన తీర్పునిచ్చారు. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే తీర్పు వచ్చిందో ఈసారి కూడా అదే స్థాయిలో విలక్షణమైన తీర్పుతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 31 దాటితే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. కానీ 28 అంటే బీజేపీ ఆగిపోయింది. బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ కనిపించట్లేదు. నెంబర్ గేమింగ్ అయితే నడుస్తుంది. ఎక్సాఫిషియో మెంబర్లతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఒకవైపు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా దానికి గండి కొట్టేందుకు కాంగ్రెస్ కూడా ఎత్తులకు పై ఎత్తులు ఇస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ అందరినీ కూడా ప్రత్యేక శిబిరానికి అయితే తరలించారు. క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అందులో భాగంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ క్యాంపులో చేరిపారు. దీంతో కాంగ్రెస్ బలం ఇప్పటికే 32కు చేరుకుంది. సో స్పష్టమైన మెజార్టీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీకే నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చూడాలి మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో రాజకీయం అనేది తేలాల్సింది. ఇక ఒకవేళ ఎక్సాఫిషియో ఓట్లని కీలకంగా మారితే ఎక్సాఫిషియో ఓట్లతో నెంబర్ గేమింగ్ లో ఆ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఇంకా ఉత్కంఠగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 2 ఎక్సాఫిషియో ఓట్లు ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఓటుతో పాటు రూరల్ ఎమ్మెల్యే ఓటు కూడా ఎక్సాఫిషియోగా నమోదు చేసుకున్నారు. ఇక బీజేపీకి 3 ఎక్సాఫిషియో సభ్యులు ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కూడా ఎక్సాఫిషియో ఓట్లు నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ సాయంత్రం వారికి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్సాఫిషియోగా ఓట్లు నమోదు చేసుకుంటారు అనేది తేలిపోలేదు. దీంతో నిజామాబాద్ పీఠం ఎవరికి దక్కుతుందా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నన్ను రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.